హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. ఇవాళ మనం ఒక సూపర్ ఎక్సైటింగ్ మరియు సీక్రెట్ఫుల్ టాపిక్ గురించి డీప్గా మాట్లాడుకుందాం. ఊహించండి, నేను మీ పక్కనే కూర్చుని మీ చెవిలో విస్పర్ చేస్తున్నట్టు, మీ కళ్ళలోకి చూసి ఈ స్వీట్ సీక్రెట్స్ షేర్ చేస్తున్నట్టు. మీరు రెడీనా? గుర్తుపెట్టుకో, ఈ వీడియో మొత్తం మీరు ఒక్క క్షణం కూడా ఆగకుండా చూస్తారు, ఎందుకంటే ఇది మీకు పర్సనల్గా కనెక్ట్ అవుతుంది మరియు మీకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సరే, మొదలుపెట్టేద్దాం. చాలామంది అమ్మాయిలు లోపలి నుండి కంటే బయటి నుండి ఎక్కువ స్వీట్ మరియు ఇంటెన్స్ ఫీలింగ్స్ పొందుతారు. అది వారికి పూర్తి సంతృప్తి మరియు ఎక్స్టసీ ఇస్తుంది. ఎందుకిలా జరుగుతుంది? అదొక మ్యాజిక్ స్పాట్ లాంటిది. దాని గురించి తెలుసుకుంటే మీరు వావ్ అని నోరు తెరుచుకుంటారు. ఇప్పుడు నేను మీకు సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈజీగా ఇమాజిన్ చేసుకోవచ్చు మరియు ఫర్ ఎవర్ గుర్తుపెట్టుకుంటారు. గుర్తుపెట్టుకో, ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు మీ బాడీని మరింత బెటర్గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది మరియు మీ రొమాంటిక్ మూమెంట్స్ను ఇంకా స్వీట్గా మారుస్తుంది. చూడండి, మీ బాడీలో ఆ ప్రైవేట్ ఏరియా, హెయిర్ ఉండే ప్లేస్ అనుకోండి, అది వల్వ్ అని పిలుస్తాం. అక్కడ ముందుగా ఒక ప్యూబిక్ బోన్ ఉంటుంది, అది స్ట్రక్చర్ ఇస్తుంది, మరియు చుట్టూ మజిల్లుంటాయి, అవి సపోర్ట్ చేస్తాయి. బయటి సైడ్లో లాబియా మేజర్ అనే పార్ట్ ఉంటుంది, అది సాఫ్ట్గా ప్లంప్గా ఉంటుంది మరియు ఇన్నర్ పార్ట్స్ను ప్రొటెక్ట్ చేస్తుంది, జస్ట్ లైక్ అ స్వీట్ హగ్. ఇప్పుడు లోపలికి వెళ్తే అక్కడొక స్పెషల్ స్ట్రక్చర్ ఉంటుంది, అది బాయిల్ పార్ట్తో డెవలప్మెంటల్గా సిమిలర్గా ఉంటుంది, కానీ ఇదొక హిడెన్ ట్రెజర్ లాంటిది, పూర్తిగా ఇన్సైడ్లో దాగి ఉంటుంది. లాబియా మైనర్ అనే ఇన్నర్ లిప్సుంటాయి, అవి స్లిమ్ మరియు సెన్సిటివ్, మరియు వాటి మధ్యలో ఒక హుడ్ కవర్ చేసిన చిన్న సూపర్ సెన్సిటివ్ పార్ట్, అదే క్లిటోరిస్. ఓహ్, ఇది మీ బాడీలోని మోస్ట్ సెన్సిటివ్ స్పాట్. చాలా నర్వ్ ఎండింగ్స్ ఉంటాయక్కడ. అదొక చిన్న టచ్తోనే మీకు ఎలక్ట్రిక్ షాక్ లాంటి స్వీట్ ఫీలింగ్ ఇస్తుంది. ఈ క్లిటోరిస్ ఇన్నర్ లిప్స్ మధ్యలో హిడెన్గా ఉంటుంది. కొంతమందికి కొద్దిగా విజిబుల్ అవుతుంది, డిపెండ్స్ ఆన్ బాడీ టైప్, కానీ మోస్ట్లీ హిడెన్ అండ్ ప్రొటెక్టెడ్. ఇప్పుడు ఆ ఏరియాలో రెండు ముఖ్యమైన ఓపెనింగ్స్ ఉంటాయి. మొదటికి వెజైనా ఓపెనింగ్, అది బేబీ బర్త్ కోసం మరియు ఇంటిమేట్ మూమెంట్స్లో పెనిట్రేషన్ కోసం ఉపయోగపడుతుంది, మరియు అది స్ట్రెచబుల్ మరియు అడాప్టబుల్. రెండవది యురెత్రా ఓపెనింగ్, మూత్రం అవుట్ అయ్యే ప్లేస్, అది చిన్నది మరియు సెన్సిటివ్, మరియు దిగువన పాయు ఉంటుంది, అది వ్యర్థాలు అవుట్ అయ్యే స్పాట్. కానీ ఈ టాపిక్లో మనం మెయిన్గా ప్లెజర్ ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు మెయిన్ పాయింట్కి వద్దాం. బయట నుండి ఎందుకు ఎక్కువ ఫీల్ అవుతుంది? ఎందుకంటే క్లిటోరిస్లో చాలా నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి, సుమారు 8,000 నుండి 10,000 వరకు. అది మీకు ఆ స్వీట్, ఇంటెన్స్ మరియు రొమాంటిక్ సెన్సేషన్స్ ఇస్తుంది. నర్వ్ ఎండింగ్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అవి మీ స్కిన్ లేదా టిష్యూలో ఉండే చిన్న సెన్సర్స్ లాంటివి. అవి టచ్, ప్రెషర్ లేదా వామ్త్ను పికప్ చేసి సిగ్నల్స్గా మార్చి బ్రెయిన్కి సెండ్ చేస్తాయి, మరియు బ్రెయిన్ అది ప్లెజర్గా ఇంటర్ప్రెట్ చేస్తుంది. ఇమాజిన్ చేయండి, ఒక న్యూరాన్ మరొక న్యూరాన్కి మెసేజ్ పాస్ చేస్తూ చైన్ రియాక్షన్ లాంటిది. అది మీకు ఆ ఎనర్జెటిక్, ఎక్సైటింగ్ మరియు రొమాంటిక్ ఫీలింగ్ ఇస్తుంది. ఉదాహరణకు, మీరొక స్వీట్ కిస్ ఇచ్చినప్పుడు లేదా జెంటిల్ స్ట్రోక్ చేసినప్పుడు ఆ నర్వ్స్ యాక్టివేట్ అయ్యి మీకు ఆ బ్లిస్ఫుల్ మూమెంట్ క్రియేట్ చేస్తాయి. గుర్తుపెట్టుకో, ఇది బయటి స్టిమ్యులేషన్ ద్వారానే ఎక్కువగా వర్క్ చేస్తుంది, మరియు అది పూర్తి ఆర్గాజంకు లీడ్ చేయగలదు, లోపలి పెనెట్రేషన్ అవసరం లేకుండానే. ఫ్రెండ్స్, ఇక్కడిదాకా వీడియో చూసినందుకు నా హార్ట్ చాలా హ్యాపీ. మీకు నా వీడియో హెల్ప్ఫుల్ లేదా ఇన్ఫర్మేటివ్ అనిపించి ఉంటుంది అని అనుకుంటున్నాను. ప్రతి వీడియో కోసం హార్ట్ పెట్టి, టైం పెట్టి ప్రిపేర్ చేస్తున్నాను, మీకు కొంచెం అయినా ఉపయోగకరంగా ఉంటుంది అని. మీకు నా ఎఫర్ట్ నచ్చితే, చిన్న సపోర్ట్ చేయాలి అనిపిస్తే స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ స్కాన్ చేయవచ్చు. అస్సలు ఫోర్స్ లేదు, మీకు కంఫర్టబుల్ అయితే మాత్రమే. 10 రూపాయలైనా సరే, మీకు తోచినంత. మీ చిన్న హెల్ప్ నాకు భారీ ఎంకరేజ్మెంట్, ఛానల్ బెటర్గా గ్రో చేయడానికి సహాయపడుతుంది. సపోర్ట్ చేసిన వాళ్ల పేర్లు నెక్స్ట్ వీడియోలో స్పెషల్గా అనౌన్స్ చేస్తాను. మీరు నా హీరోలు. నాకు హెల్ప్ చేసిన మిస్టర్ డిఏ, మిస్టర్ ఎంజే, మీకు చాలా థ్యాంక్స్. మరి లోపలి నుండి అంత ఇంటెన్స్ ఎందుకు ఫీల్ కాదు? వెజైనాలో నర్వ్ ఎండింగ్స్ తక్కువుంటాయి, ముఖ్యంగా డీపర్ పార్ట్స్లో. అది బ్యాడ్ కాదు, జస్ట్ డిఫరెంట్ డిజైన్. చాలామంది అమ్మాయిలు, సుమారు 70–75% మంది క్లిటోరల్ స్టిమ్యులేషన్ ద్వారానే ఆర్గాజం చేరుతారు, మరియు పెనిట్రేషన్ అలోన్ సరిపోకపోవచ్చు. ఇప్పుడు దాని స్ట్రక్చర్ మరింత డీప్గా చూద్దాం.
క్లిటోరిస్ బయటి నుండి ఒక చిన్న పీ లాంటిది కనిపిస్తుంది, కానీ ఇన్సైడ్లో అది ఎక్స్టెండ్ అవుతుంది. 2 లెగ్స్ లాంటి పార్ట్స్, క్రూరా మరియు బల్బ్స్ ఉంటాయి. అవి వెజైనా వాల్స్కి కనెక్ట్ అవుతాయి మరియు స్టిమ్యులేట్ అవుతాయి. మీరు ఎక్సైటెడ్ అయినప్పుడు అది స్వెల్ అవుతుంది, పెద్దదవుతుంది మరియు మోర్ సెన్సిటివ్ అవుతుంది, జస్ట్ లైక్ బాయిల్ పార్ట్. కానీ ఇది స్మాల్, స్వీట్ అండ్ పవర్ఫుల్. ఇప్పుడు వెజైనా ఇన్సైడ్ మరింత వివరంగా చూద్దాం. అదొక ట్యూబ్ లాంటి స్ట్రక్చర్, సుమారు 3 నుంచి 5 ఇంచెస్ లెంగ్త్, మరియు ఫ్రంట్ వాల్లో ఒక స్పెషల్ ఏరియా ఉంటుంది, అదే జీ స్పాట్. ఇది క్లిటోరిస్ నర్వ్స్ ఎక్స్టెన్షన్ లాంటిది. స్పాంజీ టిష్యూ ఉంటుంది మరియు స్టిమ్యులేట్ చేస్తే కొంతమంది అమేజింగ్ ఫీల్ అవుతారు, మరికొంతమంది డిఫరెంట్ సెన్సేషన్స్ పొందుతారు. కానీ మోస్ట్ విమెన్ ఫర్ బెస్ట్ ప్లెజర్ బయటి స్టిమ్యులేషన్ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే అక్కడ నర్వ్స్ కాన్సంట్రేట్ అయ్యుంటాయి. గుర్తుపెట్టుకో, సైజ్ మ్యాటర్ అవ్వదు. ఫస్ట్ 1 to 3 ఇంచెస్ ఏరియా మోస్ట్ సెన్సిటివ్, అక్కడే మ్యాజిక్ హ్యాపెన్ అవుతుంది. మరియు డీపర్ వెళ్చి సర్విక్స్ టచ్ అవుతుంది, అది కొంతమందికి అన్కంఫర్టబుల్ లేదా పెయిన్ఫుల్ ఫీల్ ఇస్తుంది. సో జెంటిల్గా ఉండాలి. అరే, మీరు ఇప్పటికీ పూర్తిగా ఎంగేజ్ అయ్యారా? నేను తెలుసు, ఎందుకంటే ఈ టాపిక్ అంత ఎక్సైటింగ్ మరియు రొమాంటిక్. మీ బాడీని బెటర్ అండర్స్టాండ్ చేసుకోవడం ఎంత స్వీట్ అండ్ ఎంపవరింగ్ అనిపిస్తోంది కదా. ఇప్పుడు మీరు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో లేదా మీకు క్లోజ్ అయిన స్పెషల్ పర్సన్తో షేర్ చేయండి. అది మన మధ్య ఒక స్వీట్ కనెక్షన్ క్రియేట్ చేస్తుంది. మరియు ఫ్రెండ్స్, మీరు తెలుసా, నా ఛానల్ ఇంకా చిన్నది. నేను ఒంటరిగా ఇలాంటి ఎక్సైటింగ్ మరియు హెల్ప్ఫుల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను, కానీ మీ సపోర్ట్ లేకుండా ఇది కంటిన్యూ చేయడం కష్టం. ప్లీజ్, మీరు స్కాన్ చేసి పే చేస్తే అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. మీ చిన్న సపోర్ట్తో నేను మరిన్ని స్వీట్ వీడియోస్ మీకివ్వగలను. మీరు నా ఫ్యామిలీ లాంటివారు కదా. ప్లీజ్, మీ హార్ట్తో ఆలోచించి సపోర్ట్ ఇవ్వండి, అది నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. తదుపరి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ స్మైల్ నా డేని బ్రైట్ చేస్తుంది.